విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో విశాఖపట్నంలో విశాఖ ఉక్కు సాధించడం జరిగింది. ఎన్నో త్యాగాలు, ఎంతోమంది బాధలు, ఎన్నో అవమానాలు, ఎన్నో సంవత్సరాలు పట్టింది. ఆ విధంగా సాధించినటువంటి విశాఖను ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానివల్ల లాభాలు రావట్లేదని, దాని నిర్వహణ కష్టంగా ఉందని, దాన్ని ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఆలోచన వచ్చి ఆ యాజమాన్యానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. 2019 నుంచి 2024 మధ్యలో ఇలాంటి ఆలోచన 2, 3 సార్లు చేసినా అప్పుడున్నటువంటి గవర్నమెంట్ వ్యతిరేకత వ్యక్తం చేయడంతో కొంతవరకు వెనక్కి తగ్గడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఉన్నట్టు ఉండి దీన్ని పూర్తిగా ప్రైవేట్ పరం చేస్తాం అని అక్కడ ఉన్న యాజమాన్యానికి కేంద్ర ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనిపై అక్కడున్న కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, కొంతమంది నాయకులు పోరాటాలు చేస్తున్నారు. ఈ పోరాటాలు చేస్తున్న వాళ్ళను పోలీసులు దారుణంగా అరెస్టులు చేయడం, రోడ్డు ఈడ్చుకుంటూ వెళ్ళడం ఇలా జరుగుతుంది. ఇలా జరుగుతున్నప్పుడు ఇప్పుడున్న నాయకులు ఏం చేస్తున్నారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ఆంధ్రులకు ఆత్మగౌరవం, విశాఖ ఉక్కు మన హక్కు, ఎన్నెన్నో పెద్ద పెద్ద మాటలు చెప్తారు. ఇంకా ఎంత పెద్ద మాటలు అంటే, పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప, ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం, రాయలసీమను రతనాల సేవ చేస్తాం, కోస్తాను ఇంకా ఏదో చేస్తాం అని ఆవేశంగా ప్రసంగించిన వాళ్ళు ఉన్నారు మన రాష్ట్రంలో. ఇంకొక ఆయన అయితే 2047 విజనరీ డాక్యుమెంట్ రూపొందిస్తానంటున్నాడు. మన కళ్ళ ఎదుటనే ఆంధ్ర రాష్ట్రానికి ఐకాన్గా ఉన్న ఒక సంస్థ కోడి పిల్లను గద్ద తన్నుకొని పోయినట్టు పోతా ఉంటే కాపాడలేని వాళ్ళు 2047కు సంబంధించి విజనరీ డాక్యుమెంట్ రూపొందిస్తారంట. వీళ్ళని ఏమన్నారు? వీళ్ళు రాజకీయ నాయకులు ఎలా అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, లేదు ఇంతకు ముందు ఉన్న వాళ్ళే దానికి కారణం అని ఒకరిపై ఒకరు నిందలేసుకోవడం, ఆరోపణలు చేసుకోవడం, దాంతోనే మొత్తం ఉన్న కాలానంతా వేస్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో దురదృష్టం ఏంటంటే ప్రతి రాజకీయ పార్టీకి ఒక మీడియా ఉంది. వాళ్ళు ఏది చెప్తే అది కరెక్ట్, వాళ్ళు ఏది మాట్లాడితే అది కరెక్ట్. దానికి అనుగుణంగా వాళ్ళ అభిమానులు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు వాళ్ళు ఏది చెప్పినా కరెక్టే. రాష్ట్రానికి నష్టం వస్తుంది అని ఆ పార్టీ నిర్ణయం తీసుకున్నా వాళ్ళ దృష్టిలో కరెక్టే. ఇంకొక రకంగా వాళ్ళు ఏది మాట్లాడినా కూడా కరెక్ట్ అయిపోతుంది. ఎలా ఎన్ని రోజులు ఇలా రాజకీయ నాయకులు ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అంటే తెలుగుదేశం, జనసేన ఈ రెండు ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం కొనసాగుతుందంటే చాలా కీలకం. ఇలాంటి సమయంలో మీరు ఇలాంటి వివాదాలు ఉన్నటువంటి పరిష్కరించుకోలేకపోతే ఇంకెప్పుడు పరిష్కరించుకుంటున్నారు? అసలు ఎందుకు భయపడుతున్నారు మీరు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీకు దాదాపు సార్ ఇది చివరి మీ రాజకీయ జీవితం. అటు ఇటుగా తర్వాత మీరు మీ వయసు దృష్ట్యా మీరు ఇంకా ముందు ముందు రాజకీయాలు కొనసాగడం కష్టమవుతుంది. ఇప్పుడు మీ లాస్ట్ మూమెంట్ కూడా బాగా పోరాడండి సార్. ఏమైతే చెప్తే పోరాడితే మీరు ఏమైనా అనుకుంటే మళ్ళీ జనాలందరూ అనుకుంటున్నట్టు కేసులు, ఎవరు కేసులు మేము పెట్టించుకోమని చెప్పినమ్మా? అధికారంలో ఉన్నప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు వ్యవస్థలలో ప్రవర్తించి కేసులు పెట్టించుకొని ఆ కేసులకు భయపడి కేంద్ర ప్రభుత్వంతో మేము పోరాడలేము, కేంద్ర ప్రభుత్వంతో మేము కొట్లాడలేము అంటే ఇది కరెక్టేనా? అయినా మీరు ఈ మోడీ గారు ఎన్ని రోజులు అధికారంలో ఉంటారనుకుంటున్నారు? ఇప్పుడు 3 టర్ములు అయిపోయింది సార్. నెక్స్ట్ బీజేపీ వస్తుందని మీరు అనుకుంటున్నారా? అట్లా అనుకుంటున్నారా మీరు? ఏమన్నా మళ్ళీ బీజేపీ వస్తుందని భయపడడానికి? అట్లా కాదు సార్. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా కొన్ని రోజులు అవకాశాలు ఇచ్చారు. అయినా ఇది ఒక రాష్ట్ర సమస్య సార్, మీ పార్టీ సమస్య కాదు కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది నష్టాల్లో ఉన్నప్పుడు కాబట్టి దీన్ని ప్రైవేట్ పరం చేస్తున్నామండి. మరి మీ పార్టీ ఎన్నికల్లో అప్పుడప్పుడు ఓడిపోతుంటుంది, అప్పుడు వేరే వాళ్ళకి అమ్మేస్తారా మీ పార్టీలో? చెప్పండి సార్. మీరు ఓడిపోయినప్పుడు మీ పార్టీని వేరే వాళ్ళకి ఏమైనా అమ్మేస్తారా ఓడిపోయిందని? అమ్మరు కదా. మళ్ళీ అంటి పెట్టుకొని దాన్ని డెవలప్ చేసుకుంటారు కదా. అలాగనే అది ఏదైనా ఇబ్బందులు ఉన్నా, దాని నిర్వహణకు కష్టమైన నష్టాల్లో ఉన్న ప్రభుత్వం కొంచెం దానికి సపోర్ట్ చేయండి సార్. సపోర్ట్ చేసి నిలబడుతుంది కదా. అలా చేయకుండా సంబంధం లేని మాటలు మాట్లాడి ఒకరిపై ఒకరు నిందలు వేసుకొని రాష్ట్రానికి ఐకాన్గా ఉన్నటువంటి ఒక పెద్ద కంపెనీని చేజేతులు ఎందుకు పోగొట్టుకుంటారు సార్? మాట్లాడండి. కేంద్రంతో తప్పేం కాదు కదా. దేశం అనేది ఎన్నెన్నో సమస్యలు చూసింది, కరోనా చూసింది, అంతకుముందు రకరకాల సమస్యలను అధిగమించింది. అలాంటి ఒక చిన్న కేంద్ర ప్రభుత్వం అనుకుంటే అది చాలా చిన్న సమస్య. అలాంటి దాన్ని ఆదుకోలేదా? ఖచ్చితంగా ఆదుకుంటారు సార్. ఇక్కడ మన సపోర్ట్ సరిగా లేదు. మీరు ఏమనుకుంటే ఎంతసేపు ఉన్న రాజకీయం కోసం ఒకరి మీద ఒకరు నిందలేసుకోవడానికే టైం వేస్ట్ చేస్తున్నారు తప్ప మీరు కరెక్ట్ పోరాటం లేదు సార్. ఎన్నికలకు ముందు రకరకాల మాటలు మాట్లాడతారు.
కడప ఉక్కు ఫ్యాక్టరీ తెస్తాం, ఆడేదో ఇంకోటి తెస్తాం, ఈడేదో ఇంకోటి తెస్తాం. ఉన్నది పోతుంటే కొత్తవి తెచ్చేది ఎందుకు సార్? ఉన్నదాన్ని కాపాడండి, కొత్తవి మళ్ళీ ఎటు వచ్చేటివి వస్తాయి. మీరందరూ ఇప్పటికైనా సమన్వయంతో పనిచేసి ఈ మన రాష్ట్రానికి ఐకానిక్గా ఉన్న దీన్ని ప్రైవేట్ పరం కాకుండా అక్కడున్న కార్మికుల యొక్క జీవితాలు కూడా దృష్టిలో పెట్టుకొని పోరాడండి సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇద్దరికి ఏదో కేసులు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం లొంగిపోతున్నారు అనుకుందాం. పవన్ కళ్యాణ్ గారు మీకు ఏమైంది సార్? మీ మీద ఎటువంటి కేసులు లేవు కదా. మీరు ముందే మాట్లాడితే అంటారు కదా పోరాటాల నాయకుడిని అని. పోరాడండి సార్. మళ్ళీ ఏమనంటే మీ ఫ్యాన్స్కు మీ నాయకుడు కోపం దేనికి సార్? మీరు రాజకీయాల్లోకి వచ్చింది మంచి సినిమా ఇండస్ట్రీని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చింది దేనికి వచ్చింది? ప్రజా సమస్యలు తీర్చడానికి కదా. రాష్ట్రానికి ఒక ఐకానిక్గా ఉన్నటువంటి ఇట్లాంటి కంపెనీ ప్రైవేట్ పరమైతుంటే ఇప్పుడు కూడా మీరు కాముగా ఉంటే జనాలు మిమ్మల్ని కానీ ఎందుకు నమ్మాలి సార్? నమ్మాల్సిన అవసరం ఉంటుందే. కాబట్టి ఇప్పటికైనా ఉన్న సమస్యలను దృష్టి పెట్టండి సార్. ఎప్పుడో భవిష్యత్తులో చేయబట్టి కాదు, భవిష్యత్తులో చేయబట్టి అప్పుడు ఎవరు ఉంటారో ఎవరు పోతారో మనకు తెలియదు కదా సార్. కాబట్టి అందరూ సహకరించి ఒకరికొకరు నిందలు పరనిందలు వేసుకోకుండా కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడమే కాదు, కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా మీకు ఇప్పుడున్న ప్రభుత్వం నడుస్తుందంటే కేవలం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం మీద మాత్రమే ఆధారపడింది. కాబట్టి మీరు గట్టిగా నిలబడి దీన్ని ప్రైవేట్ పరం కాకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యంగా ఇది ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు సార్ మీద మాత్రమే ఉంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దీన్ని ఉద్యమ రూపంలో తీసుకుపోయి నిలబెట్టాలని ఆశిస్తున్నాం.